బ్యాంకులు మరో షాక్, మరిన్ని ఛార్జీల మోతకు రెడీ అయ్యాయి. ఇప్పటికే లావాదేవీలపై ఆంక్షలు పెడుతూ వస్తున్న బ్యాంకులు ఇప్పుడు యూపీఐ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ ద్వారా చేసే మొబైల్ డిజిటల్ పేమెంట్స్ కి కూడా ఛార్జీలు విధించనుంది. మొదటగా హెచ్డీఎఫ్సీ దీనికి శ్రీకారం చుట్టగా మరో 2-3 నెలల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఇదే బాటలోకి రానుంది. దేశంలోనే రెండో అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ అయిన హెచ్డీఎఫ్సీ జూలై 10వ తేదీ నుంచి యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు విధించనుంది. ఈ మేరకు కస్టమర్లకు మెయిల్ సందేశం పంపించింది. యూపీఐ ద్వారా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ లావాదేవీలపై 25,000కు ₹3 ఛార్జీతో పాటు పన్నులు ఉంటాయి. 25,000 నుంచి ₹1,00,000 వరకు ₹5 ఛార్జీతో పాటు పన్నులు ఉంటాయి. ప్రస్తుతం ఈ విధానంలో ఎలాంటి ఛార్జీలు లేవు. యూపీఐ డౌన్లోడ్ చేసుకుంటే చాలు, మీరు ఏ బ్యాంక్ ఖాతా నుంచైనా ఏ బ్యాంకు ఖాతాకు అయినా వెంటనే డబ్బులు ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ట్రాన్స్ఫర్ టు పర్సన్, పర్సన్ టు మర్చెంట్ కు ఈ విధానాన్ని వాడుతున్నారు కస్టమర్లు. నెట్ బ్యాంకింగ్ నుంచి అయితే ఇతర బ్యాంకులకు సమయం తీసుకుంటుంది. యూపీఐలో వెంటనే ట్రాన్స్ఫర్ అవుతుంది. దీంతో లక్షలాది మంది కస్టమర్లు ఈ విధానం ద్వారా నగదు లావాదేవీలను చేస్తున్నారు. నోట్ల రద్దు తర్వాత డిజిటల్ పేమెంట్స్ వైపు కేంద్రం ప్రోత్సహిస్తుండటంతో ఇటీవల యూపీఐ లావాదేవీల్లో కోట్లలో జరుగుతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని బ్యాంకులు ఇప్పుడు ఈ లావాదేవీలపైన ఛార్జీలకు దిగుతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.